ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అధికార వికేంద్రీకరణకు కూటమి ప్రభుత్వం పూర్తిగా మంగళం పాడుతోంది. కర్నూలు నగరంలో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. దీనిపై సభలో తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. అయితే కర్నూలులో బెంచ్ కాదు, పూర్తి స్థాయి హైకోర్టు కావాలని అక్కడి న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం 3 రోజులుగా కోర్టులను బహిష్కరిస్తున్నారు. కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. ఇందుకోసం సభలో ఓ తీర్మానాన్ని ఆమోదించారు. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆచరణలో అమలు జరగలేదు. అయితే వైఎస్ జగన్ సీఎం అయ్యాక అధికార వికేంద్రీకరణలో భాగంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు నిర్ణయించారు. అయితే అనేక ఆటంకాలు సృష్టించిన టీడీపీ హైకోర్టు ఏర్పాటుకు అడ్డుపడింది. దీంతో హైకోర్టు మినహా ఇతర న్యాయ సంస్థలన్నింటినీ కర్నూలులో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్రం అనుమతి తీసుకొచ్చి న్యాయ విశ్వవిద్యాలయం నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం రాగానే అన్ని సంస్థలను అమరావతికి తరలించేస్తోంది. కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇలా ఉంటే కర్నూలులో హైకోర్టు కోసం అక్కడి న్యాయవాదులు కోర్టును బహిష్కరిస్తున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న కాలంలో ఏర్పాటు చేసిన న్యాయ సంస్థలను కర్నూలు నుంచి తరలించవద్దని డిమాండ్ చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ వద్దు, హైకోర్టును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు కావాల్సింది హైకోర్టు బెంచ్ కాదు, ఫుల్ హైకోర్టు కర్నూలుకు కావాలా. న్యాయ సంబంధమైనటువంటి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ 46 ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ పెట్టాలా. తద్వారా పేదరిక నిర్మూలన కోసం రాయలసీమ ప్రజానీకం మిగతా ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయడానికే ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేయాలి తప్ప డైవర్షన్ పాలిటిక్స్ మేము ఒప్పుకోమని చెప్పారని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఏర్పాటు చేయకుండానే 5 ఏళ్లు గడిచిపోయాయని న్యాయవాదులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా తమ ఉద్యమం మీద నీళ్లు చల్లడానికే హైకోర్టు బెంచ్ అంటున్నారే కానీ ఆయనేమి ఇవ్వడని చెబుతున్నారు. తమకు పూర్తిస్థాయి హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఆయన సీఎం ఉన్నప్పుడు ఇంతకుముందే బెంచ్ అనౌన్స్ చేశాడు, ఆయన ఇవ్వకుండానే పోయినాడు. అదే విధంగా కాలయాపన చేసి దీన్ని ఇట్లానే ఈ ఉద్యమాన్ని నీరుగార్చే పద్ధతిలో పోతే కానీ అవుతుందని చెప్పేసి అనే ఉద్దేశంతో, కుట్రపూరితమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఈరోజు బెంచ్ అనే మాటను తీసుకొచ్చడానికి బెంచ్ కూడా ఇవ్వడు. ఇది జరగని పని. రాష్ట్రంలోని సంస్థలన్నీ అమరావతికి తెచ్చే ప్లాన్లో భాగంగా అధికారాన్ని ఒకే చోట కేంద్రీకరిస్తోంది కూటమి ప్రభుత్వం. ఒకే రాజధాని, అది అమరావతి అనే నినాదంతో అధికార వికేంద్రీకరణకు తూట్లు పొడుస్తూ అంతా అమరావతిలోనే కేంద్రీకరించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది.